నా పేరు రేష్మ. నేనేం చేస్తానంటే, కొత్తగా పెళ్ళైనా, ఎవరికైనా బిడ్డలు పుట్టినా, అక్కడికి వెళ్ళి డాన్స్ చేసి వాళ్ళని ఆశీర్వదించడం నా పని. నేను రోహిణిలో ఉంటున్నాను. నా చిన్నప్పటి నుంచి మా గురుని ఉన్నారు, ఆవిడ సునీత శర్మ. ఆవిడే నన్ను దత్తత తీసుకున్నారు. మా అమ్మ, నాన్న వాళ్ళకి నన్ను ఇచ్చేశారు. ఈ ప్రపంచంలో చాలా మంది మంచివాళ్ళు ఉన్నారు, మాలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్గా మమ్మల్ని కూడా వాళ్ళ ఇంటికి పిలుస్తున్నారు. కొంతమంది దారుణంగా ప్రవర్తిస్తున్నారు, మేమెందుకు పనికిరాని వాళ్ళుగా కూడా చూస్తున్నారు. వీళ్ళకి మనకి ఏంటి సంబంధం, వీళ్ళు మనకి ఏమైనా బంధువులా అంటూ మమ్మల్ని వెలివేస్తున్నారు. ఇక చూసారంటే మా ఇంట్లో ఒక ఫ్రిడ్జ్ కూడా లేదు. అదే విధంగా విలువైన వస్తువులు ఏవి కూడా లేవు. మా జీవితంలో మేము చాలా కష్టాలు పడ్డాం. మేము వెళ్ళి ఆ కష్టాలు ఎవరితో చెప్పుకోవాలి? హాయ్, నా ఛానల్ కి మీ అందరికి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మన వీడియోలో మనతో పాటు ఉన్నారు రేష్మ మ్యామ్. ఈ రోజు వీడియోలో మీకున్న ఏదైనా 7 విషెస్ ని మేము ఫుల్ఫిల్ చేయబోతున్నాం. మీరు అడిగా 7 విషెస్ లో ఏదున్నా సరే దాన్ని మీకోసం మేము కొనిస్తాం మ్యామ్. సరే డిసైడ్ అయ్యి చెప్పండి, మీ ఫస్ట్ విష్ ఏమిటి? నేనే మీ జీని, అందులో నుంచి బయటికి అలాదిన్లా వచ్చి మీ కోరికల్ని నెరవేరుస్తాను. చెప్పండి మేడం. ఇప్పుడు చూసారంటే ఇది ఎండాకాలం కాబట్టి మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు, కాబట్టి ముందుగా ఫ్రిడ్జ్ కొనాలని అనుకుంటున్నాను. చల్లటి నీళ్లు తాగొచ్చు, కొన్న కాయగూరలన్నీ చక్కగా ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. సో మేడం మనల్ని అడిగిన మొదటి కోరిక తనకి ఫ్రిడ్జ్ కావాలి అని. ఆవిడని ఎలక్ట్రానిక్ షోరూమ్ కి తీసుకెళ్దాం. సో ఫైనలీ మ్యామ్ ని హోమ్ ఎలక్ట్రానిక్స్ కి తీసుకొచ్చాం. మాకు ఎప్పుడు ఎలాంటి ఎలక్ట్రానిక్స్ అవసరమైనా మేము ఇక్కడే షాపింగ్ చేస్తుంటాం. లోపలికి రాగానే ఇక్కడ ఫ్రిడ్జెస్ ఉన్నాయి చూడండి. బ్లాక్ కలర్ స్క్రీన్ ఉన్న ఫ్రిడ్జ్ కూడా ఉంది. మీకు ఏ సైజ్ లో కావాలి? నాకు సైజ్ మీడియం ఉంటే చాలు, పెద్దదేం అక్కర్లేదు. ఓకే చూడండి, మీడియం సైజ్ లో ఉంది. వర్ల్పూల్ బ్లూ ఉంది, గ్రే ఉంది, రెడ్ ఉంది, బ్లాక్ ఉంది. మీకు ఏ కలర్ కంఫర్టబుల్ చూసి చెప్పండి. ఇది సింగిల్ డోర్, చూడడానికి కూడా చాలా బాగుంది. కలర్ కూడా నిజంగా సూపర్ గా ఉంది మ్యామ్. ఇందులో మీరు దేన్ని ప్రిఫర్ చేస్తారు? ఇందులో ఏదో ఒకటి మీకు నచ్చిన కలర్ చెప్పండి. నేను చెప్పాలా? ఇది నేను తీసుకోవట్లేదు మ్యామ్, మీరే తీసుకుంటున్నారు. మీరే మాకు గిఫ్ట్ ఇస్తున్నారు. అన్ని కలర్స్ బాగానే ఉన్నాయి. మాది కాస్త పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఈ ఫ్రిడ్జ్ అయితే కొంచెం బెటర్ గా ఉంటుందని అనుకుంటున్నాను. ఏదిదా? అవును. సో ఈ ఫ్రిడ్జ్ రేట్ ఎంత? 29,999 ఎల్జీ ఫ్రిడ్జ్. అనయ్య దీన్ని ప్యాక్ చేస్తారా? మీ ఫ్యామిలీలో ఎవరెవరు ఉన్నారో చెప్తారా? మా ఫ్యామిలీలో గురుని ఉన్నారు. ఆ గురుని కన్నా పెద్దావిడ కూడా ఉన్నారు. శిష్యులు కూడా ఉన్నారు. గురువులు, సహోదరులు ఉన్నారు. మా శిష్యులు ఉన్నారు. అలాగే చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు. వావ్, బిగ్ ఫ్యామిలీ, హ్యాపీ ఫ్యామిలీ. సరే మీ రెండో విషయంతో ఆలోచించి చెప్తారా? ఇక సెకండ్ విషయం ఏమిటంటే, నా దగ్గర 2 బిడ్డలు ఉన్నారు. అందులో ఒక బిడ్డ ఏంటంటే పుట్టిన వెంటనే నాకు ఆ బిడ్డని ఇచ్చేసి వెళ్లిపోయారు. ఒకరోజు బిడ్డ? అవును, ఒక్కరోజు బిడ్డ. వాళ్ళ ఇంట్లో 5 ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళు పెంచుకోవడం కుదరదని చెప్పి నాకిచ్చి వెళ్లిపోయారు. నేను తీసుకున్నాను. ఇప్పుడేమో ఆ బిడ్డ ఇంటర్ పూర్తి చేసింది. ఇప్పుడు నా పరిస్థితి చూసారంటే, ఇప్పుడు తను చదివే చదువుకి నేను ల్యాప్టాప్ అది కొనిచ్చే స్తోమతలో నేను లేను. కానీ తన చదువుకి, తన భవిష్యత్తుకి ల్యాప్టాప్ చాలా అవసరపడుతుందని నేను అనుకుంటున్నాను. అది కొనిస్తే నాకు మంచి పేరు వస్తుంది, ఈ దేశానికి మంచి పేరు తెస్తుందని నేను అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ ఐ యాక్చువల్లీ లవ్డ్ ఇట్. నేను చాలా ఎమోషనల్ అయిపోయాను. సో సెకండ్ విష్, మ్యామ్ కోసం మనం ల్యాప్టాప్ కొనిపోతున్నాం. ల్యాప్టాప్స్ కూడా ఇక్కడే ఉంటాయి కదా. ఇట్ ఫీల్ సో గుడ్ కదా, మనం పిల్లల చదువులకు కూడా సాయం చేస్తున్నాం. సో రండి మేడం, మీ అమ్మాయి పేరేంటి? ఆ అమ్మాయి పేరేమో జ్యోతి. సో లైక్ ఫర్ జ్యోతి. లెట్స్ గో. జ్యోతికి ఎలాంటి ల్యాప్టాప్ నచ్చుతుందో వెళ్ళి చూద్దాం. సో మాకు చదువు కోసం ఉంటే చాలు, అంటే అందులో గ్రాఫిక్స్ లాంటివి ఎక్కువ అవసరం లేదు. చదువుకోవడానికి ఒక మంచి ల్యాప్టాప్ ఉంటే ఇవ్వండి. బేసికలీ చూసారంటే i3 గానీ Ryzen 3 అయితే సరిపోతుంది. ఒకటి ఇంటెల్ i3 వస్తుంది, ఇంకోటి Ryzen లో i3 వస్తుంది. అంటే ఇక్కడ మొత్తం 3 ల్యాప్టాప్స్ ఉన్నాయి. అంటే చాలా ఉన్నాయి అనుకోండి, కానీ ఐ ఫీల్ ఫస్ట్ టైం మీరు ల్యాప్టాప్ కొంటున్నారు. సో అది కాంపాక్ట్ గా, ఈజీగా ఉంటే బాగుంటుంది. స్మార్ట్ గా ఉన్న ల్యాప్టాప్స్ HP లో ఉన్నాయి. అంటే ఇది 35,000 సంథింగ్. సెకండ్ విష్ ని ఫుల్ఫిల్ చేసేద్దాం. సరే ఓకే, ఇప్పుడు మనం మ్యామ్ సెకండ్ విష్ ని కూడా పూర్తి చేసేసాం. మూడో విషయంతో మీరు ఆలోచిస్తూ ఉండండి. ఇదిగోండి మేడం మీ HP ల్యాప్టాప్. దీన్ని ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం. ఎందుకు చేస్తున్నాం అంటే, మనం ఇంటికి వెళ్ళి ఓపెన్ చేసి చూసుకొని అక్కడ ఏదైనా డ్యామేజ్ ఉంటే అప్పుడు వీళ్ళు రిటర్న్ తీసుకోరు. కాబట్టి మనం ఇక్కడే అన్బాక్సింగ్ చేసి చూసుకుందాం. మీరు నవ్వుతే బాగుంటుంది. ఖచ్చితంగా నవ్వకుండా ఎలా ఉంటాను? ఇందులో గొప్ప విషయం ఏమిటంటే, మీరు ఒక బిడ్డని పెంచుతున్నారు. అంటే ఆ బిడ్డ పుట్టిన తర్వాత రోజు నుంచి మీతోనే ఉంది. కాబట్టి కుడోస్ టు యు. ఇది మా తరపు నుంచి మేము మీకు చేసే ఒక చిన్న హెల్ప్. నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా దీన్ని యూస్ చేసుకోవాలి. నాకు చదవడం రాయడం రాదు, కానీ నా కూతురు నాకు చెప్పిస్తుంది. నేను మీకు నేర్పిస్తాను. నేను మీ కొడుకు లాంటి వాడినే. ఇందులో మీరు మా వీడియోస్ చూడొచ్చు. ఏమంటారు? ఓకే వెళ్దాం. ఇకపోతే నాకు ఈ టీవీ కూడా బాగా నచ్చింది. మా ఇంట్లో టీవీ కూడా లేదు, కానీ టీవీ కన్నా ముఖ్యమైనది ఏంటంటే, మా కిచెన్ లో స్టవ్ లేదు, గ్యాస్ స్టవ్ లేదు. అందువల్ల వంట చేయడానికి గ్యాస్ స్టవ్ ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నేను మొత్తం 7 విషెస్ పూర్తి చేస్తాను. మీరు టీవీ తీసుకుంటారో స్టవ్ తీసుకుంటారో అది మీ ఇష్టం. లేదు, స్టవ్ బెస్ట్. సో ముందుగా మీరు స్టవ్ తీసుకుంటారా? సరే రండి వెళ్ళి గ్యాస్ స్టవ్ చూద్దాం. రండి మ్యామ్. ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలాంటి జరిగిందా? ఇన్ని విషెస్ ఇంతకు ముందు ఎవరైనా మీకోసం పూర్తి చేశారా? వరకు నాకు ఎవరు ఇలా కొనివ్వలేదు. నిజంగా నేను మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా కోసం మీరు ఇంత చేస్తున్నారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. నాకింత మర్యాద ఇస్తున్నారు, అవసరమైన వస్తువులని కొనిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. కొనాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. రండి.
మ్యామ్ చూడండి 4 పైలున్నవి కావాలా 2 పైలున్నవి కావాలా ఏది కావాలి? ఇక్కడ చాలా ఉన్నాయి. మీకు ఏది కావాలో చెప్పండి. మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి. అక్కడ రేష్మా మ్యామ్ ఆవిడికి నచ్చిన స్టవ్ ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. నేను ఈవెంట్ ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానని మీరు ఆలోచించొచ్చు. నేను ఆవిడ ఫ్యామిలీ కండిషన్ ని చూసినప్పుడు నాకేమనిపించిందంటే ఇది మంత్ ఆఫ్ ప్రైడ్. అంటే ఎవ్రీవన్ డిజర్వ్స్ ఈక్వల్ రెస్పెక్ట్, ఈక్వల్ రైట్స్. వాళ్ళకి ఇవ్వలేమా? మనం చాలా మందిని చూసాం. వై నాట్ రేష్మా మ్యామ్ అండ్ పీపుల్ లైక్ దెమ్? ఎవ్రీవన్ డిజర్వ్స్ లివింగ్ ఆన్ దిస్ ప్లానెట్ విత్ ఈక్వల్ రెస్పెక్ట్. సో రండి, ఇలాంటి వాళ్ళ లైఫ్ లో కూడా మనం సంతోషాన్ని నింపుదాం. మన వల్ల అయిన ప్రయత్నం చేద్దాం. లెట్స్ గో. ఏ స్టవ్ సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం. ఏం సెలెక్ట్ చేసుకున్నారు రేష్మా మ్యామ్? ఒకటేమో ఇది చూసాను, ఓకే. తర్వాతేమో ఇదిగో ఇది చూసాను. మీకు ఏది నచ్చితే అది నాకు సెలెక్ట్ చేసి ఏంటి ఇవ్వండి. నేను సెలెక్ట్ చేసి చెప్పాలా? నాకైతే ఇదే నచ్చింది. క్వాలిటీ వైస్ సరే. కూడా బాగున్నట్టు అనిపించింది. చూడండి. అయ్యో ఏంటి పడిపోయింది. ఓకే, ఇప్పుడు మ్యామ్ 3వ విషయం మనం ఫుల్ఫిల్ చేస్తున్నాం. మీరు 4వ విషయంతో ఆలోచిస్తూ ఉండండి. అలాగే వెళ్ళి బిల్ కట్టొస్తాను. థ్యాంక్ యూ. ఓకే, 3 వస్తువుల్లో ఇక్కడ 2 వస్తువులు ఆల్రెడీ వచ్చేసాయి. ఇందులో ఫ్రిడ్జే రాలేదు, కానీ ఫ్రిడ్జ్ ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టలేం కాబట్టి డైరెక్ట్ గా మ్యామ్ ఇంట్లోనే Okay. డెలివరీ చేస్తారు. సో బిల్ ఎంత అయిందో చెప్తారా? ఈసారి బిల్లు కనుక చూసారంటే మొత్తం 88,000. కానీ స్పెషల్ డిస్కౌంట్ గా సార్ కోసం 32,000 మేము ఇవ్వబోతున్నాం. అన్నా నాకు తెలుసన్నా, మీరు ఆ 30,000 అని రాస్తారు, మళ్ళీ లిస్ట్ ప్రైస్ తీసి ఒక 20,000 డిస్కౌంట్ అని వేసిస్తారు, అంతే కదా? ఎనీవేస్ అన్నా, థ్యాంక్ యూ సో మచ్ అన్నా. నేను మాత్రం ఎప్పుడు హరి హోమ్ ఎలక్ట్రానిక్స్ కే వస్తాను. నాకు బాగా డిస్కౌంట్ ఇస్తారు, డబ్బులు సేవ్ అవుతాయి. అన్నా ఈ 56,000 రూపాయల పేమెంట్ నేను 2,000 రూపీస్ నోట్స్ లోనే ఇస్తాను. నో ప్రాబ్లం. 2,000 నోట్ అందరూ తీసుకుంటున్నారు. దీన్ని తిన్నగా తీసుకెళ్లి బ్యాంక్ అకౌంట్ లో వేస్తే సరిపోతుంది. కరెన్సీని యాక్సెప్ట్ చేస్తున్నారు. లాస్ట్ వీడియోలో మీరు చెప్పారు కదా, మనం ఆ డబ్బు ఇస్తే ఎవరు తీసుకోవట్లేదు, ఆ డబ్బంతా వేస్ట్ అయిపోతుందని. అదేమీ వేస్ట్ కావట్లేదు, ఆ డబ్బుని ఇంకా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇదిగోండి మ్యామ్, మీ చేత్తోనే మీరు కొన్న వస్తువులకి Thank పేమెంట్ you. ఇచ్చేయండి ప్లీజ్. ఇదిగో తీసుకోండి. థ్యాంక్ యూ మ్యామ్. బిల్ ఇవ్వండి అన్నా. సో ఇప్పుడు మీ 4th విషయం ఏంటి? ఏం ఆలోచించుకున్నారు? ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే ఇంటికి కావలసిన వస్తువులు తీసుకుందాం అనుకుంటున్నాను. ఓకే. ఈ వస్తువులతో పాటు ఇంటికి కావలసిన ప్రొవిజన్స్ కూడా మరైతే తీసుకుంటాను. బియ్యం, గోధుమ పిండి ఇవన్నీ కొనుక్కుందామా? మన దగ్గర పోయి ఉందిగా, అందులోనే ఓ, వండుకుందాం. ఖచ్చితంగా అందరికి నేను వంట చేసి పెడతాను. అందరికి వంట చేసి పెడతారా? అయితే ఓకే, అందరికి మంచిదే. లెట్స్ గో, సూపర్ మార్కెట్ కి వెళ్దాం. ఓకే, ఇప్పుడు మ్యామ్ అడిగిన 4th విషయం ఏమిటంటే ఆవిడికి ప్రొవిజన్స్ కావాలంట. సో మేము రాజ్ మందిర్ హైపర్ మార్కెట్ కి వచ్చాం. ఓకే మేడం, మీకు ఏం కావాలో అవన్నీ మీరు కొనుక్కోవచ్చు. సరే, ఇప్పుడు ఓకే. ఏమేమి కొనబోతున్నారో ప్లాన్ ఉందా? గోధుమ పిండి కొనాలి, పప్పు కొనాలి, కొంచెం ఆయిల్ కొనాలి. నేను పిండి తీసుకున్నాను. ఏది కావాలి? ఆ, అవునవును ఇదే. ఓకే, 1 సెకండ్, ఒకసారి అది ఇస్తారా? ఇప్పుడు నేను మీ కార్ట్ మేనేజర్ గా మారిపోయాను. కార్ట్ లో ఏమేమి వేసుకోవాలో చెప్పండి, ఇప్పుడు అన్ని పిండి వేసేస్తాను. తీసుకున్నాం కదా, ఇప్పుడు బియ్యం చూద్దాం. ఏం బియ్యం కావాలి? ఇది తీసుకోనా? ఇది ఓకే. మీరు ఓకే అంటే తీసుకోవడమే. ఇప్పుడు బియ్యం కూడా తీసుకున్నాం. బియ్యం తీసుకున్నాం. అలాగే ముందుకు వెళ్ళి ఆయిల్ తీసుకుందాం, రీఫండ్ ఓకే, ఆయిల్. మా అమ్మ చూస్తే ఎందుకు నన్ను తీసుకెళ్లేదని తిడుతుంది. రిఫైండ్ ఆయిల్ ఎక్కడుంది? లేదు, గ్యాలన్ లో ఇవ్వండి. అలాగే ఈ సర్ఫ్ కూడా ఇవ్వండి. మ్యామ్ ఫార్చ్యూన్ తో పాటు బేసిన్ కూడా ఫ్రీ, ఇది కూడా తీసుకోండి. ఇదిగోండి, తీసుకోండి. అయ్యో, చాలా థాంక్స్ ఇదొద్దు, అమ్మా. వేరే లేదు, ఉంటే లేదు, అది ఇవ్వండి. ఇవ్వండి. కాంపిటీషన్ కి వచ్చేసారు. నేను ఇక్కడ పనిచేసేటప్పుడు ఇతనే నాకు కాంపిటీటర్. ఓ, అలాగా? నా మీద కేసు కూడా వేయించారు. గాడ్ ప్రామిస్ గా చెప్తున్నా. నేను ఒకసారి స్టోరీలో కూడా చెప్పాను నా మీద కేసు వేశారని. ఆ కేసు వేసింది ఈ కంపెనీయే. ఓకే, సర్ఫ్ కూడా తీసుకున్నాం. ఒకప్పుడు మేమే ఒక కంపెనీ స్టార్ట్ చేసాం, ఇప్పుడు ఈ కంపెనీవి కొంటున్నాం. తర్వాత పిల్లలకి అవసరమైన స్నాక్స్ ఐటమ్స్ కూడా తీసుకుందాం. ఓకే, తీసుకోండి. చిప్స్ లాంటివి అవును. కావాలా? మ్యాగీ? అవును. మ్యాగీ తింటారా? పిల్లలు మ్యాగీ తింటారు. సూపర్. చాక్లెట్స్ కూడా తీసుకుందాం. సరే, చాక్లెట్లు తీసుకుందాం. కొనుక్కోండి, మీకు సంతోషాన్ని ఇచ్చేవన్నీ కొనుక్కోండి. ఓకే, 2 పాప్కార్న్ ప్యాకెట్స్ వేశాను. ఓకే. ఈ 8 ప్యాక్ మ్యాగీని కూడా తీసుకున్నాను. ఇది ఒకటి చాలా, ఇంకోటి కావాలా? వద్దు, ఒకటి చాలు. పర్లేదులే, తీసుకోండి మ్యామ్. సరే, వేయండి. ఓకే. చిప్స్ కూడా తీసుకున్నా. తీసుకోండి. ఓకే, చిప్స్ కూడా తీసుకున్నాను. ఇంకేం కావాలి? రెడ్ వెల్వెట్ తీసుకుంటున్నా, ఒక ఫ్రూట్ అండ్ నట్ తీసుకుంటున్నా, రోస్టెడ్ ఆల్మండ్, ఒక ప్లెయిన్ డైరీ మిల్క్. మ్యామ్ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారో వాళ్ళని చూసుకునే వాళ్ళందరికీ ఈ చాక్లెట్స్, మీకు కావాల్సిన వస్తువులు అన్నింటినీ ఓకే, కొనేసాం. చాలు, చాలు. ఇంకేమైనా కావాలన్నా చెప్పండి. సరే, ఆల్ గుడ్. మీరు మీ 5వ విష్ ని ప్రాసెస్ చేసుకోండి, నెమ్మదిగా ఆలోచించుకోండి. ఓకే మ్యామ్, మీ 4 విషెస్ ని మేమైతే పూర్తి అవును, చేసేసాం. ఇప్పుడు నెక్స్ట్ 5th విష్ ని పూర్తి చేయబోతున్నాం. అంతకంటే ముందు మీరు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారో నేను చెప్పండి. చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. ఎవరు ఈ విధంగా మాకు చేసి పెడతారు చెప్పండి? మాకింత హెల్ప్ చేశారు, ఇన్ని వస్తువులు కొనిచ్చారు. అసలు ఎవరు ఈ విధంగా చెయ్యనే చేయరు మాకు. మా ఆశీర్వాదం మీకు ఎప్పుడూ ఉంటుంది. మీరు ఇలాగే పైకి ఎదుగుతూ ఉండాలి, Thank you, గొప్పగా ma'am. ఉండాలి. Thanks. మీరు అనుకున్నవన్నీ జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు చాలా వస్తువులు కొనిచ్చారు, ఆనందంగా ఉంది. ఎవరు ఇంత గొప్పగా చేయరు. నిజంగా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ మీరు సో మచ్. గొప్పగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. ప్రేమ ఉంటే చాలు, ఇంకేం వద్దు. మీ 5వ విషయంతో ఇప్పుడు చెప్తారా? ఇప్పటికే మీరు చాలా వస్తువులు మాకు కొనిచ్చారు, అవే చాలా ఎక్కువ లేదు మాకు లేదు లేదు, అనిపిస్తోంది. నేను మొత్తం మీకు 7 కోరికల్ని తీర్చాలి. ఇప్పుడు అందులో 4 అయ్యాయి. నెక్స్ట్ 5th. నెక్స్ట్ ఏంటంటే నా దగ్గర మొబైల్ లేదు. పిల్లల దగ్గర ఉంది, కానీ నా దగ్గర లేదు. నాకు ఒక మొబైల్ కొనిస్తే బాగుంటుంది. ఇది చాలా హానెస్ట్ విష్. ఇక్కడ చాలా కొట్లున్నాయి. ఏ ఫోన్ కావాలో కొనుక్కుందాం. మీకు ఎలాంటి ఫోన్ కొనుక్కోవాలని దాని గురించి నాకేమీ తెలీదు. మీకు ఏది నచ్చితే అది నాకు కొనివ్వండి చాలు. మీరు స్మార్ట్ ఫోన్ యూస్ చేస్తారా లేదా నార్మల్ కీప్యాడ్ ఫోన్స్? స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తాను. ఓ, స్మార్ట్ ఫోన్స్ యూస్ చేస్తారా? నేర్చుకుంటాను. ఓకే రండి, మేడం కి ఒక మంచి స్మార్ట్ ఫోన్ కొనిద్దాం.
మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి మళ్ళీ వచ్చేసాం. కానీ ఇప్పుడు మనకి ఎక్కువ టైం లేదు. మేడంకి ఒక మంచి స్మార్ట్ ఫోన్ కావాలంట. ఆవిడకి ఏది నచ్చుతుందో చూపించండి. నాకు పెద్ద ఫోన్ అంటే ఏమీ వద్దు, ఎందుకంటే మొదటిసారిగా యూజ్ చేస్తున్నాను కాబట్టి. అది కింద పడిపోయిందంటే ఎందుకు యూజ్ అవ్వదు, అందువల్ల చిన్నది ఉంటే చాలు. అన్నా ఏదైనా చూద్దాం. మంచి డ్యూరబుల్ ఫోన్ ఉంటే చూపిస్తారా? ఓపో చూస్తారా, వివో చూస్తారా, లేదా ఏం కావాలన్నా? చూస్తారు? ఈ సామ్సంగ్ కావాలా? ఇదేం ఫోను? A57 బాగుంటుంది. ఓపో చూడండి. ఇప్పుడు మీ దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో మీకు ఏది నచ్చింది? లేదా సామ్సంగ్ చూస్తారా? నాకు ఓపో చాలు. ఓకే, ఇది నచ్చిందా? ఇది చాలా? ఇది మీకు ఇది వద్దుగా? బానే ఓకే, దీని ఫీచర్స్ చెప్పండి మ్యామ్, మొత్తం నేర్చుకోండి. అక్కడ రేష్మా మ్యామ్ ఆవిడ ఫస్ట్ ఫోన్ ని ఎంచుకుంటున్నారు. దాన్ని మనం కొనిస్తున్నాం. ఆవిడ వాడే ఫస్ట్ ఫోన్ ని నేను కొనిపోతున్నాను అంటే చాలా సంతోషంగా ఉంది. మా మెయిన్ మిషన్ ఏంటంటే సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉండాలి. అప్పుడే పెద్ద వీడియోస్ చేయగలం, పెద్ద బడ్జెట్ తో చేయగలం. కాబట్టి మీరు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత ఎక్కువ షేర్ చేయండి. అండ్ మీ లవ్ మాకు ఎప్పుడు కావాలి. రేష్మా మ్యామ్ ఏ ఫోన్ కొనుక్కున్నారో చూద్దాం. మ్యామ్ మీరు ఫైనల్ చేసుకున్నారా? ఫైనల్. ఓపోనే కొనబోతున్నారా? ఓకేనా, ఓపో ఫోన్ ఇచ్చేయండి. సో ఓపో, మీరు నాకు డబ్బులు ఇవ్వాలి. నేను మీ ఫోన్ ని ప్రమోట్ చేస్తున్నా. దీన్ని ఫైనల్ చేద్దామా? సరే. ఇది మీ ఫస్ట్ ఫోన్. ఆ. మీకు నాకు సంతోషమేనా? చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే మొదటిసారిగా ఫోన్ ఉపయోగిస్తున్నాను. మీరు కొనిచ్చినందుకు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఓకే, సరేనా, దీన్ని బిల్ చేయండి. డిస్కౌంట్ ఎంత ఇస్తారు? దానికైతే 700 వరకు చేయొచ్చు. ఏంటి అంతే ఇస్తారా? చూడండి అన్న, నేనే మీకు బదులుగా ఓకే. 300 ఇస్తాను, తీసుకోండి. ఓకే, సో ఇప్పుడు రేష్మా మ్యామ్ ఆవిడ ఫస్ట్ ఎవర్ ఫోన్ ని అన్బాక్స్ చేయబోతున్నారు. కమాన్ మ్యామ్, దీన్ని ఎటువైపు తెరవాలి? ఇవ్వండి, నేను తీస్తాను. అమెజాన్ లో ఇలాగే ఎవరో ఒకరు అన్బాక్స్ చేస్తుంటే అందులో ఫోన్ బదులు సోపే ఉందంట. ఏంటిది, సస్పెన్స్లు ఎక్కువైపోయాయి. ఓహో, ఫస్ట్ ఓపో A57. థ్యాంక్ యూ బాబు. సరే, దాన్ని ఆన్ చేయండి. ఓకే. ఆన్ అయిందా? మ్. సో ఇందులో మీరు చేయాల్సిన పని ఏంటంటే దీన్ని ఓపెన్ చేశాక యూట్యూబ్ ఇన్స్టాల్ చేసుకుని అందులో మా వీడియోస్ చూడాలి. అలాగే. అర్థమైందా? అన్ని వీడియోస్ అలాగే. చూడాలి. సరే, మీ నెక్స్ట్ విషయం ఏంటో ప్రాసెస్ చేసుకున్నారా? ఆలోచిస్తున్నాను. ఇంకా ఆలోచిస్తున్నారా? ఆ. ఓకే మ్యామ్, ఆలోచిస్తున్నారు. అలాగే మీరు ఫోన్ కూడా బ్రౌజ్ చేస్తూ ఉండండి. Thank తీసుకోండి you. మ్యామ్. మీ 5 విషెస్ ని పూర్తి చేసేసాం. టైం అవును. ఫర్ 6th వన్. మీ 6వ విష్ ఏమిటి? అంటే నాకు ఇప్పుడు ఒక మంచం కావాలి. ఓకే. ఎందుకంటే అందరూ కిందనే పడుకుంటున్నారు. అలాగా? అందువల్ల ఒక బెడ్ ఉంటే పిల్లలు అందు మీద పడుకుంటారు, అందరూ సంతోషంగా ఉండొచ్చు కదా, అందుకే నేను అది బెస్ట్. అడుగుతున్నాను. మీకు ఏ వస్తువు కావాలన్నా మీరు దాన్ని కొనుక్కోండి. మీ బేసిక్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కొనేయడం నాకు చాలా ఇష్టం. నన్ను అడిగితే ఫోన్ కన్నా కూడా మీకు ఈ వస్తువులే చాలా ముఖ్యం. ముందు దీన్నే కొనాల్సింది. సో ఇప్పుడు మీకోసం బెస్ట్ కాట్ ని చూద్దాం. ఆ తర్వాత లాస్ట్ విష్ కి వెళ్దాం. కమాన్, ఈవిడ అలాగే. విష్ ని మనం పూర్తి చేద్దాం. ఇప్పుడు మేము శివం మార్కెట్ కి వెళ్ళబోతున్నాం. అక్కడ ఒక మంచి మంచాన్ని సెలెక్ట్ చేద్దాం. బట్ మీరు నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పాలి. ఒకవేళ మీరు నన్ను చూసినప్పుడు నేను మీ 7 విషెస్ ని పూర్తి చేసే పరిస్థితిలో ఉంటే అప్పుడు కమెంట్స్ లో చెప్పండి మీ డ్రీమ్స్ ఏవై ఉంటాయి. ఎవరైనా రష్యన్ లో రాస్తే వాళ్ళని అస్సలు వదిలిపెట్టని చెప్తున్నా. అది తప్ప మీరు ఇంకేమైనా అడగండి. అంటే మీ డ్రీమ్స్, అంటే మీ విషెస్ ఏవై ఉంటాయో చెప్పండి. అండ్ ఒక అంకుల్ నేను ఇదంతా చేయడం చూసి మీరు ఎన్జిఓ రన్ చేస్తున్నారా అని అడిగారు. కాదు, నేను యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాను, ప్రియమైన ఛానల్ అని చెప్పాను. ఓకే గైస్, అభిషేక్ ఒక పని మీద బయటికెళ్లారు. ఆయనకి బదులుగా నేను వచ్చాను, ఎందుకంటే నేను ఒక బెడ్ ఎక్స్పర్ట్ ని. చిన్నప్పటి నుంచే కార్పెంటర్ పని కూడా నేను చేశాను, అందుకే నేను ఎక్స్పర్ట్. సో రండి, అభిషేక్ అండ్ టీమ్ మమ్మల్ని శివ మార్కెట్ లో దేబెట్టి వెళ్ళిపోయారు. సో నేను రేష్మా మేడం కి కార్డ్ కొనివ్వడానికి వచ్చాను. ఈవిడికి ఏం నచ్చుతుందో చూద్దాం. రండి. రేష్మా మేడం, మీకు నచ్చింది చెప్తారా? ఇప్పుడు చూస్తాను. ఈ డిజైన్ బాగుంది, ఇది ఇది కూడా బాగుంది, ఇది కూడా బాగుంది. బాగుంది. ఇతను మనకి వివరిస్తారు. అన్నా, మాకు స్ట్రాంగ్ గా దృఢంగా ఉన్న బెడ్ చూపించండి. ఖచ్చితంగా ఉంది. మీరు ఉంది. చూపించే దాని మా మీద దగ్గర మిమ్మల్ని ఉంది. నుంచోబెట్టి చూపిస్తాను. వెయిట్ చెక్ చేస్తాం. ఖచ్చితంగా. అబ్బా, ఇది హెవీగా ఉంది. ఒకసారి నుంచోండి. ఇలా చెక్ చేస్తేనే అర్థం అవుతుంది. ఓకే బ్రో, మంచి స్ట్రాంగ్ గా ఉంది, డ్యూరబిలిటీగా ఉంది. ఈ కలర్ కూడా చాలా బాగుందండి. బ్లూ బ్లూ బ్లూ. ఈ డిజైన్ ఎలా ఉందో చెప్పండి ఈ మేడం. కలర్ కూడా చాలా బాగుంది. ఇది కూడా బాగుందా? ఇది కూడా బాగుంది. సరే, మీ ఫేవరెట్ కలర్ ఏంటి? రెడ్, బ్లూ, గ్రీన్, వీటిలో ఏది? గ్రీన్ ఫేవరెట్ కలరే. గ్రీనా? ఆ నాకు నేవీ బ్లూ అంటే చాలా ఇష్టం. గైస్, రేష్మా మేడం కి ఫైనల్ గా ఇది నచ్చింది. దీన్ని మనం ప్యాక్ చేసి వాళ్ళ ఇంటికి ప్యాకప్ చేయబోతున్నాం. ఇప్పుడు లాస్ట్ విషయం ఏంటో మనం తెలుసుకుందాం. ఏం అడుగుతారో చూద్దాం. మేడం, మీ లాస్ట్ విషయం ఏంటో చెప్పండి. కొంచెం డ్రెస్ షాపింగ్ చేయొచ్చు. సరే పదండి, మనం ఇప్పుడు డ్రెస్ షాపింగ్ చేద్దాం. మనం ఓ పని చేద్దాం. నా తరఫున మీ పిల్లలకి బట్టలు, వాళ్ళకి కావాల్సిన పెన్లు, బుక్కులు అన్నిటినీ నేను కొనిస్తాను. ఓకేనా? ఇవి మాత్రమే కాదు, మీకు కావాలంటే టాయ్స్ కూడా కొనిస్తాను మేడం. అలాగే. సో ఇప్పుడు దీన్ని ప్యాక్ చేసి మనం తర్వాత విషకెళ్దాం. ఓకే గైస్, ఫైనల్ గా మనం వచ్చి చేరుకున్నాం. రేష్మా మేడం కి బట్టలు కొనివ్వడానికి 4-5 మంచి బట్టలు కొనుక్కుందాం. ఆ తర్వాత ఈవిడికి కావాల్సిన బుక్కులు, పెన్నులు అన్ని కొనిచ్చేసి ఈవిడకున్న ఆఖరి విష్ ని మనం పూర్తి చేద్దాం. మేడం, రండి. ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి, మీకు నచ్చింది తీసుకోండి. అంటే మీలా క్యూట్ గా ఉన్నవి. చూద్దాం.
మీరు మమ్మల్ని బాగా చూస్తున్నారు. ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. మొత్తానికి రేష్మా మేడం ఇక్కడ షాపింగ్ పూర్తి చేసుకున్నారు. ఈయన కూడా ఆయన తరఫు నుంచి కొంచెం మనకి సపోర్ట్ చేశారు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా మన దేశంలో వర్షం కురుస్తోంది. ఇదిగోండి మేడం, ఓకే, తీసుకోండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఫైనల్ షాపింగ్ ఏంటంటే బుక్కులు, బ్యాగులు, పిల్లలకి కావాల్సిన టాయ్స్ అన్నిటిని మనం కొనుక్కుందాం. పదండి. రేష్మా మేడం, మీరు ఎంతమంది పిల్లల్ని చూసుకుంటున్నారు? ప్రస్తుతానికి నా దగ్గర 2 పిల్లలు ఓ, ఉన్నారు. ఇద్దర్నా? ఆ, ఇంకేం చేస్తుంటారు? ఒక అమ్మాయి ఏమో ఇంటర్ సెకండ్ ఇయర్, ఆ, ఆ, ఇంకొకడేమో చిన్న పిల్లడు. ఇంకొకడు చిన్న చిన్నోడా? పిల్లాడు. 2 ఏళ్ళు 2 ఏళ్ళు అవుతుంది. అయితే ఆ పిల్లాడికి బుక్కుల అవసరం ఉండదు అవును, అనుకుంటాను. ప్రస్తుతానికి ఇప్పుడు వాడికి అవసరం లేదు. ఆడుకునే వయసు కాబట్టి వాడికి కావాల్సిన డ్రాయింగ్ చేసే బుక్కులు మనం వెళ్ళి కొనుక్కుందాం. పెన్లు కొనేసాం, బుక్ కొనేసాం. సో గాయ్స్, మన రేష్మా మేడం కొన్న లాస్ట్ విష్ ఇదే. మిమ్మల్ని కలుసుకున్నందుకు చాలా సంతోషం. Thank you. మీరేమనుకుంటున్నారు? ఉదయం అవును, నుంచి నాకు సాయంత్రం చాలా వరకు కంప్లీట్ సంతోషంగా ఉంది. చేసుకున్నాం. నేను కూడా చాలా షాపింగ్ చేశాను. నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. మీరు గొప్పవాళ్ళు ధన్యవాదాలు మేడం. కావాలి, నన్ను ఇప్పుడు ప్రయోజకులు మీరు అవ్వాలి. ఆశీర్వదించాలి. మీరు మీ వృద్ధిలోకి ఆశీస్సులు నాకు రావాలని కావాలి. కోరుకుంటున్నాను. మీరందరూ చాలా మంచి వాళ్ళు. నిజం చెప్తున్నాను, Thank మీరందరూ you so మంచి much. వృద్ధిలోకి వస్తారు. సో గాయ్స్, ఈ రోజు పూర్తి చేసుకున్నాం. మిమ్మల్ని తర్వాత వీడియోలో కలుసుకుంటాను. బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.